పెన్షన్దారులందరికీ పాత పద్ధతిలోనే అడిషనల్ క్వాంటం పింఛను విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వ పెన్షనర్ల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ కేంద్రాల వద్ద పెన్షన్ల ధర్నా కార్యక్రమం చేపట్టినట్లు సంఘం నాయకులు తెలిపారు. ఈహెచ్ఎస్ పథకంలో రిటైర్డ్ ఉద్యోగులకు అన్ని వ్యాధులకు సంబంధించిన చికిత్సతో అందచేయాలని అన్నారు. ప్రభుత్వం ఇవ్వాల్సిన డిఆర్, పిఆర్సీ ఎరియర్స్ మొత్తాన్ని ఇవ్వాలని కోరారు. పెన్షనర్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించకపోవటం వల్లనే రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. అనేక పర్యాయాల ప్రభుత్వానికి తమ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాలు అందజేసినా స్పందించకపోవడంతో ఆందోళన చేపట్టాల్సి వచ్చిందని తెలిపారు. ధర్నా కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకాశం జిల్లా ఎస్జిపిఏ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ఏపీ స్టేట్ ఎస్జిపిసి గుంటూరు వాళ్ళ ఆదేశాల మేరకు ఈరోజు మన రాష్ట్రంలో 26 జిల్లాలలో కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్లో మన డిమాండ్స్ మీద ధర్నా చేయమని గుంటూరు స్టేట్ అసోసియేషన్ వాళ్ళు ఆదేశించారు. ఆ ఆదేశాల మేరకు మేము ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా డిమాండ్స్ ఆల్రెడీ ఈ ఎడిషనల్ క్వాంటం ఒకప్పుడు 70 సంవత్సరాలు 75 సంవత్సరాలకి 10%, 15% ఉండేది. ఇప్పుడు దానిని తగ్గించారు 7%కి, 12%కి. ఇప్పుడు మేము కొత్తగా ఏమి అడగటం లేదు. ఆ పాత ఆర్డర్స్ ప్రకారము 70 సంవత్సరాలు 10%, 75 సంవత్సరాలు 15% ఇవ్వవలసినదిగా కోరుతున్నాం. హెల్త్ ఈహెచ్ఎస్ కన్ను ఫ్రీగా చేస్తున్నారు. అలా మా పెన్షనర్స్ అందరికీ కూడా పన్నే కాదు, ఏ జబ్బు వచ్చినా కూడా ఫ్రీగా చేయాలి అనేది మా ఇంకొక డిమాండ్. అలానే మా డిఆర్ ఎరియర్సు, మా పిఆర్సీ ఎరియర్సు ఎప్పటి నుంచో ఎన్నో పెండింగ్ ఉన్నాయి. 2018 సంవత్సరం నుంచి పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ ఎరియర్స్ మొత్తం కూడా మాకు ఇప్పించవలసినదిగా గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాం. ఇలా డెత్ ఎవరైనా చనిపోతే ఇంతకు ముందు ఆ లాస్ట్ పెన్షన్ ఎంతైతే అంతే ఇచ్చేవాళ్ళు. అది ఎక్కువైతే ఇప్పుడు పెన్షన్ ఎంతున్నా కూడా ఎవరికైనా, ఏ ఆఫీసర్ అయినా, అటెండర్ అయినా ఒక పెన్షనర్ చనిపోతే 25,000 మాత్రమే ఇస్తున్నారు. అది 25,000కి పైన పెన్షన్ డ్రా చేసే వాళ్లకు నష్టం జరుగుతుంది. కాబట్టి అది ఆ ఆర్డర్స్ని తీసేసి మరలా పాత పద్ధతినే పెట్టాలి అని కోరుకుంటున్నాం. ఏపీజేఏసీ భాగస్వామ్య సంఘమైన ఏపీటీఎఫ్ ఎక్స్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మరియు ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అసోసియేషన్స్ కౌన్సిల్ అన్నమాట. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల అనేక సంవత్సరాలుగా ఈ పెన్షనర్స్ సమస్యల కోసం రిప్రజెంటేషన్లు ఇచ్చి విసుగుపుట్టి తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున ఈ పెన్షన్ల సమస్యల పరిష్కారానికి వీధుల్లోకి వచ్చి ఈ పాలకుల మీద, ఈ ప్రభుత్వం మీద పోరాట బావుట ఎగరేయాల్సిన అవసరం వచ్చింది. విచిత్రం ఏంటంటే పెన్షనర్సు ఇండివిజువల్గా సొంతంగా ఈ గవర్నమెంట్ మీద పోరాటానికి దిగారు అంటే ఈ పాలకులు, ఈ ప్రభుత్వం యొక్క వైఖరి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అన్నమాట. ముఖ్యంగా గత పిఆర్సీలో తగ్గించినటువంటి క్వాంటమ్ పెన్షన్ 70 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 10%, 75 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 15% వెంటనే అమలు చేస్తూ జీవోలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా 2018 నుంచి ఉద్యోగస్తులతో పాటు పెన్షనర్లకు, ఉద్యోగస్తులైతే డిఏ ఏరియర్స్, పెన్షనర్లు అయినట్లయితే డిఆర్ ఏరియర్స్ బకాయిలు చెల్లిస్తామంటూ ఊరిస్తున్నారే తప్ప చెల్లించిన దాఖలాలు కనబట్టలేదు. అట్లానే పిఆర్సీలో ఉన్నటువంటి ఏరియర్లన్నీ కూడా వెంటనే చెల్లించాలి. అంతేకాకుండా కొత్త పిఆర్సీని కూడా వీలైనంత త్వరగా ఇమీడియట్గా ప్రకటించి అమలు చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం ఈ సమస్యలు కనుక పరిష్కరించకపోయినట్టయితే ఈ పోరాటం వచ్చే నెల 5వ తేదీ విజయవాడలో జరుగుతుంది. అప్పుడు ఇంకా విపరీత సంఖ్యలో పాల్గొంటారు. అంతేకాకుండా
ఎంప్లాయీస్కి ఇచ్చిన ఈ సిపిఎస్ అనే రాచపుండిని వైద్యం చేసే పాలకులే కనపడటం లేదు. ఈ సిపిఎస్ రాచపుండిని ఎవరైతే పరిష్కరిస్తారో, ఎవరైతే సాల్వ్ చేస్తారో వాళ్ళే ప్రభుత్వంలోకి రాగలుగుతారని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ముగిస్తున్నాం అన్నమాట.